సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి సింగరేణి మనుగడను కాపాడే దిశగా ఏఐటీయూసీ యూనియన్ పనిచేస్తుందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ ఇంక్లైన్ గని మొదటి షిఫ్ట్లో ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. గని ఫిట్ సెక్రటరీ దొర్నాల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ గేట్ మీటింగ్కు యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ హాజరయ్యారు. ముందుగా గని కార్మికులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. మనకు స్ఫూర్తిగా పైన ఉండి నక్షత్రం లాగా ప్రకాశిస్తూ మనకు వెలుగునిస్తూ ఈ వెలుగులో మీరు ప్రయాణం చేయండి, ఈ గుర్తు మనకు గుర్తుకొచ్చింది. కాబట్టి అల్లటప్ప ట్రేడ్ అని కాదండి, చంపుదామన్నా లేదా బొత్తేద్దామన్నా ప్రెషర్లో పెడదామన్నా యూనియన్ లేకుండా చేద్దామన్నా అలాంటి వాళ్లకు అబాస్ పాలవుతారు తప్ప ఈ సమాజంలో వాళ్ళకు స్థానం ఉండదని చెప్పడానికి మాత్రమే ఈ అంశం మేము ముందు పెట్టాను. కామ్రేడ్స్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మన స్థితి బాగలేదు. అసలు ఇది మాట్లాడాలి. భూపాలపల్లి తీసుకుందాం. ఈ యాజమాన్యం టాప్ మేనేజ్మెంట్ మిడిల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నారో ఎన్ని సంవత్సరాలు ఈ భూపాలపల్లి ఉంటుందండి? ఎన్ని గనులు ఉన్నాయి ఇక్కడ? కేటీకే 6 ఇంక్లైన్ పరిస్థితి ఏంటండి? 2025లో క్లోజర్కు రికమెండ్ చేశారు. 700 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు అక్కడ. వారికి రిప్లేస్మెంట్ ఎక్కడ పెడతారు? మరి అక్కడ బొగ్గు లేదా అంటే కేటీకే 6 ఇంక్లైన్లో 15 సంవత్సరాలు నడిపే బొగ్గు లేదు అక్కడ. కానీ మైనింగ్ లీజ్ లేదు. మైనింగ్ లీజ్ ఎవరు ఇవ్వాలి? ఎవరైతే లక్షల రూపాయలు తీసుకుంటున్న అధికారులు ఉన్నారో వాళ్ళు అవన్నీ చూడాలి. ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ ఒక పొదుగు కొట్టింది 5 ఇంక్లైన్లో. ఎవరి డబ్బులండి? ఆ పొదుగు ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు కొట్టిండ్రు? దానికి కారకులు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరిని అడిగినరా? నా కార్మికుడు తప్పు చేస్తే చార్జ్ షీట్లు, సస్పెండ్లు, అనేక రకాల వేధింపులు. అంటే నేను అందరిని అధికారులు అంటలేను, గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి చెంచల్లాగా ఉంపుడు గొత్తెల్లాగా పనిచేస్తా ఉన్నారు. అందుకే ఈ సంస్థ నాశనం అవుతా ఉన్నది. అండర్ గ్రౌండ్లను పడిగట్టుకొని పనిచేసే కుట్ర చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఈరోజు ఈ సింగరేణి, ధనిక సింగరేణి కోట్ల రూపాయలు ఈరోజు మనకు కలిగి ఉన్న సింగరేణి రిజర్వ్స్ ఈనాడు ఈ భూపాలపల్లి కాదు సింగరేణి వ్యాప్తంగా ఎస్డిఎల్ పరిస్థితి చూద్దాం ఒకసారి. సర్వేలో పడిపోయి 2-3 ఏళ్ళు అయింది. అయినా మా సోదరులు బ్రేకులు పడకపోయినా, అది నడిచే మూమెంట్ లేకపోయినా దాన్ని నడుపుతా ఉన్నారు. మన దగ్గర ఐఈడి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రమేష్ అన్న ఒక ఇంజనీర్ ఉన్నాడు. రమేష్ అన్న ఐఈడి ఇంజనీర్ గోల్ల రమేష్ అన్న ఒక ఉన్నాడు. ఆయన ఎస్టీ, ఆయన అధికారి. ఒక సందర్భంలో పవర్ ప్రాజెక్టులో ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూ ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆ మాన్యువల్ తిరిగేస్తే ఒక చోట ఏదైనా పరిశ్రమల్లో రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకు తగు సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆ ఎంప్లాయ్మెంట్ను ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడం ద్వారా ఆ తగ్గిన ఎంతమంది అయితే తక్కువ ఉన్నారో ఆ సంఖ్యకు అనుగుణంగా ఎంప్లాయ్మెంటు ఆ ప్రాంతంలో, ఆ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు ఇవ్వడం కోసం అవకాశం ఉన్నదని చెప్పి ఏదో చిన్న లైన్ చూసిండట పాపం. చూసాను దాన్ని పట్టుకొని, అది మరి కులాభిమానం జనరల్గా ఉంటుంది. ఎస్టీలు అంటే బాగా వెనుకబడి సమాజానికి చాలా దూరంగా బతికే ఒక సమాజం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళని భూమిపుత్రులు అంటారు. వాస్తవంగా ఆర్యులు వేరే ఇరాన్ ప్రాంతం నుంచి మన దేశానికి వలస వచ్చి ఇక్కడ బతికి మనల్ని పరిపాలించి చేస్తున్నారు. కానీ ఎస్సీలు ఎస్టీలు ఈ దేశంలో ఈ భూమిలో పుట్టిన వాళ్ళు. ఈ భూమి ఈ దేశం అంతా వాళ్ళదే. ఆయన తన కులాభిమానం మీదనో లేకపోతే వెనుకబడిన జాతికి మనం సహాయం చేయాలనే ఉద్దేశం మీదనో ఆ విషయాన్ని అసెంబ్లీ నుంచి పార్లమెంట్ దృష్టి దాకా తీసుకుపోయి దాని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసేసి ఆ ఉద్యోగాల కల్పన కోసం సింగరేణి సంస్థలో ఇంతమంది ఎస్టీ కార్మికులు తక్కువ ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా లేవదీసి ఈ కోల్ బెల్ట్ ఏరియా అంటే ఈ కోల్ బెల్ట్ జిల్లాలలో ఎక్కడైతే
ఎస్టీలు జీవిస్తున్నారో వాళ్ళను సింగరేణి సంస్థలో ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి ఆయన పోరాడిండు. ఆయన పోరాడినందుకు సింగరేణి యాజమాన్యం మీద కోర్టులో కేసు వేసినందుకు ఆయన దక్కిన బహుమానం ఏందో తెలుసా? ఆయన ఆఫీసరే. ఆయన్ని వాళ్ళ భార్య వేరే చోట ఉద్యోగం చేస్తుంది. ఆయన్ని భార్యకు దూరంగా భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు.